అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అధ్యక్షులు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో సుమారు 12,40,000 ఔషధ విక్రేతలు పాల్గొంటున్న ఈ సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ ద్వారా సాగుతున్న అక్రమ ఆన్లైన్ ఫార్మసీలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు విధానాల వల్ల క్షేత్రస్థాయిలో చిన్న మధ్య తరహా రిటైల్, హోల్సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్-19 సమయంలో అత్యవసర సేవల కోసం తెచ్చిన తాత్కాలిక సడలింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగాన్ని కాపాడుకోవడానికి, నిరుపేద రోగులకు నకిలీ మందులు అమ్మకుండా అడ్డుకోవడానికి నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెకు ప్రజల బాహుళ్య వైద్యులు, ఔషధ తయారీలు పూర్తి స్థాయిలో సహకరించి జయప్రదం చేయాలని టీటీసీడీఏ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఐతా రఘురాములు, వెంకటరమణ, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. నా పేరు తొడుపునూరి రాజు. మాకు 20వ తారీఖు మే 20వ తారీఖు నాడు ఆల్ ఇండియా బంద్ కార్యక్రమం ఉంది. మా మెడికల్ షాప్స్ అన్నీ కూడా మాది ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఉన్న భారతదేశంలో 12,40,000 మెడికల్ షాప్స్ ఉన్న ఏకైక అసోసియేషన్ మాకి. మరియు మా తెలంగాణ రాష్ట్రంలో 41,000 పైబడి ఉన్న మెడికల్ షాప్స్ అసోసియేషన్ మాది. మా యొక్క సమస్యలు మేము 2-3 సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వంకి ఎన్నోసార్లు మేము మా ఆల్ ఇండియా అసోసియేషన్ నుంచి మేము పంపించడం జరిగింది మా సమస్యల వివరాల గురించి. దానికి ఏంటంటే మా యొక్క 3 రకాల డిమాండ్స్ ఏంటంటే, మాకు ఆన్లైన్ మెడిసిన్స్ అనేది మాకు వాళ్ళది ఏదైతే ఉందో ఇది టు స్టాప్ ఆన్లైన్ సేల్స్ మెడిసిన్స్. అండ్ రెండో డిమాండ్ టు స్టాప్ డీప్ డిస్కౌంట్ బై కార్పొరేషన్ టు అవాయిడ్ స్పూరియస్ మెడిసిన్స్. దీంట్లో భాగంగా ఏదంటే మా ఫస్ట్ డిమాండ్ ఏదంటే విత్డ్రాల్ ఆఫ్ జిఎస్ఆర్ 817 డేటెడ్ వచ్చి 28/8/2008. ఈ ఏదైతే విత్డ్రాల్ అంటున్నామో దానికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ ఫార్మసీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఈ ఫార్మసీ వాళ్ళు దానికి వాళ్ళకి చట్టరీత్యా ఏ రకంగా ఇది చేసిరో అమలు చేసిరో అర్థం కాలే. కానీ ఈ ఫార్మసీలో ఫేక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఫేక్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాళ్ళు ఏదైతే నార్కోటిక్స్కి సంబంధించిన మెడిసిన్స్ అనుకోండి అండ్ ఎంటీపీ కిట్స్ కానీ మిస్యూజ్ అయ్యే ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మిస్యూజ్ అయ్యే మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి వాళ్ళు ఏదైతే ఉందో ఆన్లైన్ సర్వీస్ వల్ల తీసుకోవడం ప్రజలకు ఎంతో నష్టపూరితంగా, అలవాటు లేని మత్తు రహిత మెడిసిన్స్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏఐ కానీ అట్లాంటి ఏదైతే ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ తయారు చేయడంలో పెద్ద విషయం కాకుండా పాత ప్రిస్క్రిప్షన్లు కూడా పెడుతూ వాళ్ళు ఈ ఫార్మసీలో ఆన్లైన్లో తెప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి చట్టవిరుద్ధంగా H1 డ్రగ్స్, అండ్ ఇట్లాంటి ఎంటీపీ కిట్స్ కానీ ప్లస్ నార్కోటిక్ మెడిసిన్స్ కానీ ఈ యువత చాలా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మాకున్న మెడికల్ షాప్స్ ఏవైతుందో చట్టరీత్యా ఫార్మసిస్ట్తో పాటు చట్టరీత్యా అమ్మకడం జరుగుతుంది. అక్కడ ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా తెలియదు. కాబట్టి ఆన్లైన్ సేల్స్కి ఆపేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి కోరడం జరిగింది. టు స్టాప్ డీప్ డిస్కౌంట్స్ బై కార్పొరేటర్. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విచ్చలవిడిగా డిస్కౌంట్లు వాళ్ళ సొంత ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ₹100 ఎంఆర్పి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్న ₹100 ఎంఆర్పిని ₹300-400 ఎంఆర్పి